హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మైదాపిండి వాడకుండా చిట్టి పునుకులు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను, చూసియండి. మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు వరిపిండిని వేసుకోండి. హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని వేసుకొని, హాఫ్ కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకొని, ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకుని, హాఫ్ కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకుని, ఇవన్నీ బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుని ఇక్కడ చూపించిన బ్యాటర్లో వరకు కలుపుకుంటే సరిపోతుంది. నాకు ఇక్కడ 3/4 కప్పు వరకు వాటర్ అయితే అయి పడిందండి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సుజీ రవ్వ కూడా యాడ్ చేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాలు అయితే నాననివ్వాలండి. 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే పిండి అన్నది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి చిటికెడు వంట సోడా, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలానే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన పిండిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కలుపుకున్న పిండిని ఇలా చిన్న చిన్న పునుకుల్లా వేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ బాగా వేడిగా ఉంటే ఇలా పునుకులు అన్నవి పైకి కావాలంటే పెద్ద సైజులో కూడా వేసుకోవచ్చండి, బొండాల్లాగా. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ప్యాన్కి సరిపడన్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పునుకులు ఆయిల్ అన్నది పీల్చకుండా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇందులోకి మనం రవ్వని యాడ్ చేయడం వల్ల ఇంకా క్రిస్పీగా అయితే వస్తాయి. అంతేకాకుండా మనం క్విక్గా ఇప్పుడు కావాల్సినప్పుడు చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు, మంచి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని మనం తీసేసుకోవాలి. ఇదే విధంగా అన్ని పునుకుల కింద వేసేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్గా మైదాపిండి వాడకుండా చిట్టి పునుకులు అయితే వేసేసుకుందాం. ఈవినింగ్ మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా వేడివేడి పునుకులు వేసి పెట్టండి, చాలా బాగున్నాయని తింటారు. అంతేకాకుండా హెల్దీ కూడా. మరి ఈ పునుకులు మీరు ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలాగొచ్చాయి అన్నది నాతో షేర్ చేసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.